అలనాటి నటి సౌందర్య అంటే మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. అలనాటి హీరోయిన్లలో ఆమెకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మరి అలాంటి సౌందర్య గారిని మోహన్ బాబు గారు చంపించారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి దీనిపైన సౌందర్య గారి భర్త రఘు గారు కూడా స్పందించడం జరిగింది. మరి అలాంటిది అసలు ఇంతకీ ఏం జరిగింది, సౌందర్య చనిపోవడానికి మరి మంచు మోహన్ బాబు గారికి ఏం సంబంధం అనే క్లారిటీ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్లలో సౌందర్య గారిది ఒక ప్రత్యేక స్థానం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఎంతోమంది అగ్ర హీరోల సరసన ఆమె నటించి అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె చనిపోవడం జరిగింది. మరి దీనికి మోహన్ బాబు గారికి ఏం సంబంధం, ఇంతకీ సౌందర్య గారి భర్త మోహన్ బాబు గారి గురించి చెప్పినటువంటి నిజాలేంటి అనే టాపిక్స్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా సౌందర్య గారి మరణం తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత ఇన్ని ఏళ్లకు గాను మంచు మోహన్ బాబు గారి మీద ఆరోపణ అయితే రావడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తి మోహన్ బాబు గారి పైన ఫిర్యాదు చేశారు, కేసు వేశారనమాట. ఎందుకు కేసు వేశారంటే, శంషాబాద్ దగ్గరలో జల్పల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని విక్రయించడానికి, అంటే అమ్మడానికి సౌందర్య తమ్ముడు ఒప్పుకోలేదు అప్పట్లో. మరి ఈ యొక్క సౌందర్య చనిపోయిన తర్వాత ఈ జల్పల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని మంచు మోహన్ బాబు గారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందనేది, అంటే అప్పట్లో ఎంతమంది అడిగినా కూడా అక్కడ అమ్మడానికి వారు ఇష్టపడలేదు. మరి అలాంటిది మోహన్ బాబు గారు సౌందర్య చనిపోయిన మరుక్షణమే ఆ జల్పల్లో ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పి ఒక కేసు అయితే వేశారనమాట. మరి ఎందుకు ఇట్లా స్వాధీనం చేసుకున్నారు ఏంటనే చూస్తే, సౌందర్య గారు అనుకోకుండా మనకు హెలికాప్టర్లో వెళ్తూ ఆమె ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఎవరు దీనిపైన స్పందించలేదు. అసలు ఎలా చనిపోయింది అనేది కూడా ఇప్పటి వరకు కూడా మిస్టరీగానే ఉంది, ఎవరికీ తెలియదు. మరి సడన్గా ఇప్పుడు ఈ వార్త రావడంతో అందరూ కూడా షాక్లో ఉన్నారన్నమాట. ఇదేం ట్విస్ట్ అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఇందులో మోహన్ బాబు గారికి సంబంధం ఉందా? ఇటీవల మనం జల్పల్లిలో చూసాము, మంచు మనోజ్ గారు కానీ విష్ణు గారు కానీ వీళ్ళంతా గొడవలు పడుతున్న కుటుంబ గొడవలు. మరి ఇందులో వీరికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో సౌందర్య గారి భర్త రఘు గారు ఎవరైతే ఉన్నారో ఆ రఘు గారు ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. ఇక మంచు మోహన్ బాబు గారికి నా భార్య సౌందర్య చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆయనకి ఇందులో ఎటువంటి ఇది లేదు, ఇక ఆ ల్యాండ్ గురించి కూడా ఆయనకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మేమంతా కూడా చాలా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నాం, అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం, ఇవన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా ఊరికేనే చేస్తున్నారు చాలామంది, మరి దీనికి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన ఒక లెటర్ అనేది విడుదల చేశారు. మరి ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి, దానికని నేను స్పందిస్తున్నాను. ఇక్కడ ఈ ఆరోపణలన్నీ కూడా ఒట్టివే, మనకు నా భార్య చనిపోవడానికి మంచు మోహన్ బాబు గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ సౌందర్య గారి భర్త రఘు గారు అయితే ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి ఇదే అనమాట జరిగింది. మరి ఆయన ఎందుకు కేసు వేశారో, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక ఆయన కేసు వేశారంట. మరి ఎందుకు కేసు వేశారో, ఏం జరిగిందో ఏంటనేది మనం త్వరలోనే తెలుసుకుందాం. ఇటువంటి అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా మన డిఎం టాక్స్ను ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.